అధికార పార్టీల నడుచుకున్నట్లా హరీష్ రావు సార్ దిగనంత వరకే. వన్స్ హీ స్టెప్ ఇన్ కౌంటర్ వీల్ కళ్ళు తిరిగిఫై అన్నట్టే పవర్లు ఉన్నోళ్లకు పంచులతో ఇచ్చి పడేస్తుంటాడు. 22A పేరు మీద 2020 కాదు, టెస్ట్ మ్యాచ్ తీరు 3-4 వద్దుల సంది కాంగ్రెస్ వాళ్ళతో ఆడుకోవట్టిండు. ఇవాళ కూడా ఇయ్యరమయ్యర అరుచుకుంటా పాయింట్ టు పాయింట్ తోని చెయ్యి పాటోళ్లకు షౌన పట్టకుండా చేసిండు. 22A పేరు మీద రోజుల 24 అవర్స్ లడాయికి రెడీ అనుకుంటా కార్ పాటోలు చూపిస్తున్న జోరు ఇంత గేరు మార్చి పెరుగుతుంది తప్ప తగ్గుతలేదు. జనాలు భూములు పోతున్నాయని ధర్నాలు చేసే వరకలా కబ్జా పెట్టిన వాళ్ళే ధర్నాలు చేస్తున్నారు అనుకొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మాటల మీద గరమైతుంటా గట్టిగానే అరుచుకుంటూ ఇట్లా మాజీ మంత్రి హరీష్ రావు సారు ఎవరు సీఎం సారు కబ్జాదారులు అని అనుకుంటా ఇక్కడికి వచ్చిన మీరంతా కబ్జాదారుల ఇలా ఈ ప్రజలు కాదు కబ్జాదారులు, ప్రభుత్వమే కబ్జాదారుడిగా మారింది. ప్రజల ఆస్తిని రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో పెట్టి ఈ ప్రభుత్వం కబ్జాదారుడుగా మారింది తప్ప రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు కాదు కబ్జాదారులు, నువ్వే కబ్జాదారుడిగా మారినవు. పోయిన దీపావళి అప్పుడు పొంగులేటి సార్ మాట్లాడుకుంటా ప్రతిపక్షాల మీద బాంబులు వెళ్తే జల్దీనే అన్న ముచ్చట ముంగటేసుకుంటా మంత్రి సార్ కూడా సుర్రమనిపించే తిరుసురుకులు అంటించింది. ఇట్లా అయ్యే బాంబులు వల్లే అన్ని తుసు బాంబులు అయినాయి, కానీ ఇప్పుడు బాంబు వేసిండు, 22A బాంబు వేసిండు, ప్రజల మీద వేసిండు, ప్రతిపక్షాల మీద వేయలే గాని ప్రజల మీద మాత్రం 22A బాంబులు వేసిండు. నేను ఇది ప్రశ్నిస్తే నన్ను వ్యక్తిగతంగా విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు, వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి భయపడతామా? మళ్ళీ మాట్లాడితే మంత్రి పొంగులేటి సీఎం రేవంత్ రెడ్డి ఏమంటారు, మాకు రియల్ ఎస్టేట్ తప్ప ఏం తెలియదని మాట్లాడతారు కదా, మరి తెలిసిన వాళ్ళు ఈ తీర్ల పబ్లిక్ ను తిప్పలు పెట్టేదా అని అనుకుంటా. నీకు రియల్ ఎస్టేట్ తెలుసు కావచ్చు మీ ఇద్దరికి, కానీ బీఆర్ఎస్ నాయకులకు ఉద్యమాలు తెలుసు, పోరాటాలు తెలుసు, మీ మెడలు వంచి ప్రజల పక్షాన నిలబడడం కూడా మాకు తెలుసు. మిమ్మల్ని ఇచ్చిపెట్టే ప్రశ్న లేదు. ఇప్పటికే 22A పేరు మీద బ్లాక్ లిస్టుల పేరు వచ్చిన భూములున్నోళ్ళుండి తెలంగాణ భవన్ కు కూడా పోయి గోడు చెప్పుకొని న్యాయం చేయరు సార్లు అనబట్టే ఇంకో దిక్కు బీఆర్ఎస్ లీడర్లుండి బరాబర్ కొట్లాడుడే తగ్గేదే లేదనుకుంటా జనాల కాడికి కూడా వచ్చి జంగు చేయనివట్టే. మరి రోజుకు పెరుగుతున్న పంచాయతీయంగా పబ్లిక్ కోసం ఆలోచన చేసే ప్లాన్ ఉన్నా లేకున్నా గానీ రేపు వచ్చే GHMC ఎలక్షన్లల్లా ఎఫెక్ట్ పడుతుందన్న భయానికన్నా సర్కార్ ఏమైనా ఆలోచన చేస్తుందేమో చూడాలిగా.